హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు దొండకాయ హోటల్ స్టైల్లో ఫ్రై చేసుకుందామండి. హోటల్ స్టైల్లో ఉంటుందండి తాలింపు, దొండకాయ తాలింపు. దొండకాయలు కడిగి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని దాన్ని ఒక బాండిల్లో వేసి దానికి మనము సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారము తగినట్టు మనం ఆ దొండకాయలకు సరిపడా. ఇది నేను బియ్యం పిండి వేస్తున్నానండి. కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ పౌడర్ కొంచెం బియ్యం పిండి కొంచెం వేసుకున్నాం అనుకోండి, అట్లా దొండకాయకి నూనె ఎక్కువగా మనకి నూనె పీల్చదు. దొండకాయ కూడా చాలా టేస్ట్గా బాగా వస్తుందండి. కార్న్ పౌడర్ కొంతమంది ఏంటంటే శనగపిండి అట్లా వేస్తారు, అట్లా వేయకండి. ఒక స్పూను బియ్యం పిండి, ఒక 2 స్పూన్లు వచ్చి కార్న్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టి ఒక అరగంట సేపు ఇది అట్లాగే కలిపి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని బాగా ఆయిల్ వీటెక్కాక ఈ దొండకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలండి. ఇవి కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా టైం పట్టుద్దండి ఏగేదానికి, బాగా ఫ్రై అవ్వడానికి. సూపర్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే మీరు దొండకాయలు. మనం మామూలుగా అయితే దొండకాయ చేయడానికి చాలా టైం పట్టిద్ది, కానీ ఇట్లా చేసుకున్నారంటే తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా మనం దొండకాయ కర్రీ అయితే చేసుకోవచ్చు. మనం హోటల్ స్టైల్ కన్నా ఇంకా సూపర్ ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై. చూడండి ఎంత త్వరగా ఏగిపోయినాయో. అట్లా కలిపి ఒక ½ అవర్ మనం అట్లాగే నానబెట్టేస్తే ఆ దొండకాయల్ని చాలా త్వరగా ఏగిపోతాయండి. నూనె కూడా ఎక్కువ లాగదు, నూనె కూడా బాగా పీల్చకుండా బాగుంటుందండి ఫ్రై. నేనైతే దొండకాయ ఫ్రై చేసేస్తానండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం తిరగమాత పెట్టుకుంటే బాగుంటుందండి. తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి కరివేపాకు కూడా వేసి మనం అన్నీ తిరగమాత పెట్టుకుంటాం కదండి, కూరలు పప్పులు అట్లాగా ఇది కూడా లాస్ట్లో తిరగమాత పెట్టి ఆ దొండకాయల పైన వేసేసామంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ దొండకాయ తాలింపు రెడీ. సూపర్గా ఉంటుందండి. సాంబారు, పప్పు, రసాల్లోకి ఈ తాలింపు అయితే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దొండకాయ తాలింపు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.